ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన తినిచి చురుకైన మెలకువను అనుగ్రహించారు. మరో సూర్యదినిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప, కనికర, వాత్సల్యత మనతో ఉండేలాగున దేవుని పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపణ తండ్రి. ఇంతకాలం మనం సజ్జీలకు నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చారు. చురుకైన మెలకువను గురించి నూతన దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. దినదినము మీకు కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం నాయన. మీ ప్రేమను అర్థం చేసుకొని మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకు నాయన మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన తండ్రి, నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటారో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన సహాయం దయచేయండి నాయన. గొప్ప కార్యం చేయండి నాయన. అయ్యా, ఏ విషయం మీ పాదాల చెంత బిడ్డలు మొరపెడుతున్నారో తండ్రి, వారు మనం ఆలకించి సహాయం ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది ప్రార్థన అవసరం కోరినారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈరోజు అంతట్లో ప్రతి పనుల తోడుకోనండి అయ్యా. రాకపోకలను భద్రపరచండి, కాచి కాపాడండి. ప్రతి దాంట్లో విజయాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ కృప అందరి పట్ల ఉంచండి. సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి, నాయన మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి ఇంతకాలం కాచి కాపాడే నూతన సంవత్సరం దాకిటించారు. అందరిని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి తమ పుట్టినరోజు జరుపుకొని మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప బిడ్డలకు అనుగ్రహిస్తుంది మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది నాయన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి అయ్యా ఫలించే వారిగా ఉండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండేలాగా నాయన బిడ్డలను దీవిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి నాయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప వీళ్ళకి అనుగ్రహిస్తుంది కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, అయ్యా ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. భయంకరమైన స్థితిలో ఉన్న కనికరించండి, కృప చూపించండి. మీరు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకృతిపరిచి మీరు ఆకృతి సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి. స్తోత్రాలు చూపిస్తూ తిరిగి మళ్ళీ రాత్రి గారు ప్రార్థన పాల్గొనేంత వరకు మీ కృప కాపుల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలుకుని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎలా ప్రభువులందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.